ప్రణీత్ హనుమంతు అసభ్యకరమైన కంటెంట్ తో కూడిన కథనాలపై ప్రముఖ నటుడు మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఘాటుగా స్పందించాడు. ఒక విధంగా చెప్పాలంటే ప్రణీత్ హనుమంతుకి వార్నింగ్ ఇచ్చాడు మంచు విష్ణు. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న అసభ్యతర కంటెంట్ తో కూడిన కథనాల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తెలుగు వారి నైజం కాదని అన్నారు. తెలుగు సాంప్రదాయాలకు పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. తన దృష్టికి వచ్చిన కొన్ని సోషల్ మీడియా అకౌంట్లలో వస్తున్న కథనాలను చూడగా అత్యంత జుగుత్సాకరంగా ఉంటున్నాయని అన్నారు. వాటి గురించి మాట్లాడుతుంటూనే ఒళ్ళు జిలకరిస్తుందని ఆయన పేర్కొన్నారు. వీటిని నియంత్రించడానికి తన తోటి నటుడు సాయిధరం తేజ్ సోషల్ మీడియాలో 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసిన విషయాన్ని విష్ణు ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క డీజీపీకి ధన్యవాదాలు తెలిపారు. మహిళను కేవలం అసభ్యకరంగా చూస్తున్నారంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు మంచు విష్ణు. మహిళలను అత్యంత జుగుత్సాపరంగా వర్ణించడం ఏమాత్రం సమర్థనీయం కాదని మంచు విష్ణు తెలిపారు. మీ ఇంట్లో తల్లి, చెల్లి, భార్య, కూతుళ్ళు లేరా అంటూ ప్రశ్నించారు. మహిళలను గౌరవించినప్పుడు మనిషిగా బతికి వేస్ట్ అని అన్నారు ఆయన. తన ఫోటోలతో వీడియోలను జుగుత్సాకరమైన కంటెంట్లలో ఉపయోగిస్తున్నారంటూ బ్రహ్మానందం సైతం తనకు ఫోన్ చేసి ఆవేదన పడ్డారని మంచు విష్ణు తెలిపారు. దీనికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు ఆయన. హీరోయిన్లను అసభ్యకరంగా తమ కథనాల కోసం వాడుకుంటున్నారని చెప్పుకొచ్చారు. అసభ్యకరమైన కంటెంట్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలంటూ తనకు ప్రతిరోజు హీరోయిన్లు, నటీనటులు, ఫిలిం ఇండస్ట్రీ నుంచి విజ్ఞప్తులు అందుతున్నాయని మంచు విష్ణు తెలిపారు. దీనిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పరంగా చర్యలు తీసుకోదలుచుకున్నానని అన్నారు. ఇలాంటి కంటెంట్ ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి తొలగించడానికి 48 గంటలు సమయం ఇస్తున్నానని మంచు విష్ణు తెలిపారు. అప్పటిలోగా వాటిని తొలగించకపోతే సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు మంచు విష్ణు. ప్రణీత్ హనుమంతు అసభ్యకరమైన కంటెంట్ తో కూడిన కథనాలపై ప్రముఖ నటుడు మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఘాటుగా స్పందించాడు. ఒక విధంగా చెప్పాలంటే ప్రణీత్ హనుమంతుకి వార్నింగ్ ఇచ్చాడు మంచు విష్ణు. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న అసభ్యతర కంటెంట్ తో కూడిన కథనాల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తెలుగు వారి నైజం కాదని అన్నారు. తెలుగు సాంప్రదాయాలకు పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. తన దృష్టికి వచ్చిన కొన్ని సోషల్ మీడియా అకౌంట్లలో వస్తున్న కథనాలను చూడగా అత్యంత జుగుత్సాకరంగా ఉంటున్నాయని అన్నారు. వాటి గురించి మాట్లాడుతుంటూనే ఒళ్ళు జిలకరిస్తుందని ఆయన పేర్కొన్నారు. వీటిని నియంత్రించడానికి తన తోటి నటుడు సాయిధరం తేజ్ సోషల్ మీడియాలో 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసిన విషయాన్ని విష్ణు ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క డీజీపీకి ధన్యవాదాలు తెలిపారు. మహిళను కేవలం అసభ్యకరంగా చూస్తున్నారంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు మంచు విష్ణు. మహిళలను అత్యంత జుగుత్సాపరంగా వర్ణించడం ఏమాత్రం సమర్థనీయం కాదని మంచు విష్ణు తెలిపారు. మీ ఇంట్లో తల్లి, చెల్లి, భార్య, కూతుళ్ళు లేరా అంటూ ప్రశ్నించారు. మహిళలను గౌరవించినప్పుడు మనిషిగా బతికి వేస్ట్ అని అన్నారు ఆయన. తన ఫోటోలతో వీడియోలను జుగుత్సాకరమైన కంటెంట్లలో ఉపయోగిస్తున్నారంటూ బ్రహ్మానందం సైతం తనకు ఫోన్ చేసి ఆవేదన పడ్డారని మంచు విష్ణు తెలిపారు. దీనికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు ఆయన. హీరోయిన్లను అసభ్యకరంగా తమ కథనాల కోసం వాడుకుంటున్నారని చెప్పుకొచ్చారు. అసభ్యకరమైన కంటెంట్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలంటూ తనకు ప్రతిరోజు హీరోయిన్లు, నటీనటులు, ఫిలిం ఇండస్ట్రీ నుంచి విజ్ఞప్తులు అందుతున్నాయని మంచు విష్ణు తెలిపారు. దీనిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పరంగా చర్యలు తీసుకోదలుచుకున్నానని అన్నారు. ఇలాంటి కంటెంట్ ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి తొలగించడానికి 48 గంటలు సమయం ఇస్తున్నానని మంచు విష్ణు తెలిపారు. అప్పటిలోగా వాటిని తొలగించకపోతే సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు మంచు విష్ణు.